जगन्मोहन रेड्डी नाम देश्याः वैएसआर पार्टी नाम देश्या क्षेम स्तरीय धैर्य विजय अभय आयुर्दासिजनम क्षेम सौर्मस्य जातकृत्य गोचरत्य ये ग्रहाद अनुकूलता प्राप्तिदम अधिदेवता प्रत्यक्ष देवता सहित आदित्याय नवग्रहोष्यात् सकल कार्यता दिग्विजया विवर्जन परमेश्वर संपूर्ण अनुग्रहार्जनम राजरासुयेश्वस्तमः सद्यो जातवदन एकवाराभिषेकं करिष्यामि राजरासुयेश्वस्तमः वनस्पतिर्भवेर्गे नानाजन्दता आग्रेय सर्वदेवानां रूपोऽयं पतिरा वराय नमः ఈరోజు బలిగట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ ప్రాంత రైతుల తరపున మేము పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ పూజా కార్యక్రమం తాలూకు ఉద్దేశం ఏంటంటే ఏదైతే పెద్ద చెరువులో 108 అడుగుల పార్వతీ పరమశల మరి విగ్రహ నిర్మాణానికి పూనుకున్నారో దానివల్ల ఈ ప్రాంత రైతులకు నష్టం జరుగుతుంది, ఈ రైతులకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశం మీద ఏదైతే 108 అడుగుల మరి విగ్రహం పార్వతీ పరమశివ విగ్రహం ఉందో ఈ పుణ్యక్షేత్రమైన బలిగట్టలో నిర్మాణం చేయాలని చెప్పి మరి బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు పూజలు చేయడం జరిగింది. అయితే మనందరికీ తెలుసు, ఒకసారి బలిగట్టం గురించి ఒకసారి మనందరికీ తెలిసినప్పుడు కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో మరి బలిగట్టం బ్రహ్మలింగేశ్వర స్వామి కూడా ఆలయం ఒకటి. అయితే దీని ప్రత్యేకత కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఏదైనా సాధారణంగా నదులు తూర్పు వైపు ప్రవహిస్తాయి. అక్కడ కాశీలో గంగానది అయితే మరి పశ్చిమ దిశగా ప్రవహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వరహా నదిలో కూడా బలిగట్ట వరహా నది కూడా ఉత్తరం నుండి దక్షిణానికి వచ్చి ఆలయం ఎక్కడైతే ఉందో ఆలయం దగ్గర పశ్చిమ దిశగా మరుగుతుంది. అందుకనే దీన్ని దక్షిణ కాశీగా పిలువబడుతుంది పురాణాల్లో. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఆనాడు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి శివలింగాన్ని ఇక్కడ మరి ప్రతిష్ఠించి పూజలు చేసేవారని చెప్పి పురాణాలు చెప్తుంది. అందుకనే మరి బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పి పేరు రావడం జరిగింది. మరి దీంతోపాటు గర్భాలయంలో మరి శివుడి తాలూకా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే బయట నంది విగ్రహం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వేలాది మంది అందరూ కూడా మరి ఇక్కడ మరి ఉత్తరవాహినిలో స్నానాలు చేసి మరి ఇక్కడ దర్శించుకుంటే దేవుని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. మహాశివరాత్రి చూస్తే ఈరోజు మరి వేలాది మంది భక్తులు మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి కూడా వచ్చి మరి ఇంత చేసుకోవడం జరుగుతుంది దర్శనం. అంటే ఇంత ప్రతిష్టాత్మక కలిగిన బ్రహ్మలింగేశ్వర స్వామి. ఈ స్వామితో పాటు ఈ పక్కనే లక్ష్మీదేవి ఆలయం ఉంది, పక్కనే శనీశ్వర ఆలయం ఉంది, ఈ పక్కనే మరి అన్నవరం దేవస్థానం ఆలయం ఉంది, పాకలపాడు ఆశ్రమం ఉంది. అంటే ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా బలిగట్టం ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక ప్రాంతంగా గుర్తించబడింది. అందుకే మేము కోరేది ఏంటంటే ఈరోజు మరి రైతులకి నష్టం జరుగుతుంది కనుక పెద్ద చెరువులో 108 అడుగుల మరి విగ్రహం పెట్టడం వల్ల అక్కడ నష్టం జరుగుతుంది కనుక అన్యాయం జరుగుతుంది కనుక ఆ 108 అడుగుల పార్వతీ పరమేశ్వర విగ్రహాన్ని ఇక్కడ పుణ్యక్షేత్రంలో బలిగట్టంలో మరి చేయాలని చెప్పి ఇక్కడ విగ్రహం నిర్మాణం చేయాలని చెప్పి మేము పూజా కార్యక్రమం చేయబడడం జరిగింది. అయితే ఈ విధంగా ఈ బలిగట్టంలో 108 అడుగుల మరి విగ్రహం పెట్టడం వల్ల ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందడమే కాకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఆర్థికంగా ముఖ్యంగా చిరు వ్యాపారస్తులందరూ కూడా ఎంతో బలపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి అందుకనే మేము అందరం కూడా కోరేది ఏంటంటే రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు అన్యాయం జరగకుండా 108 అడుగుల విగ్రహాన్ని మరి పెద్ద చెరువులో పెడుతున్న విగ్రహాన్ని బలిగట్టమైన పుణ్యక్షేత్రంలో ఏదైతే సృష్టి క్షేత్రం అంటున్నారో ఆ సృష్టి క్షేత్రాన్ని ఈ పుణ్యక్షేత్రంలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.